तापद वैष्णवांच श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगण ललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामीति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथदामदय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरद्विषे नमः जय श्रीकृष्ण चैतन्य प्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैता चंद्र जय गौरभक्तवृन्द ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवते अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित्कृपातपं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वर हरे कृष्ण हरे राम श्री राधा मदन मोहन की जय श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय गौर निताई की जय श्रील प्रभुपाद की जय गुरु महाराज की हरे కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో మనము కృష్ణ కథల గురించి చెప్పుకుంటున్నాము. అయితే ఈ అధ్యాయం అనేది 14వ అధ్యాయము. ఈ 14వ అధ్యాయము చాలా ముఖ్యం అన్నమాట. అయితే ఇక్కడ ఏముంది అంటే బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుని స్తుతించుట. అయితే బ్రహ్మ అనేది ఎవరు మనకి సామాన్యంగా ఒక డిస్కషన్ అనుకోండి. బ్రహ్మ అనేది ఎవరు? విష్ణుమూర్తి కొడుకు. విష్ణుమూర్తి కొడుకు. సో విష్ణుమూర్తికి నాభి నుండి ఒక ఉద్భవించినటువంటి అతను బ్రహ్మ. సో మనం సృష్టికర్త ఎవరిని అంటాము? విష్ణుమూర్తి బ్రహ్మని అంటాం కదా సృష్టికర్త చేసి. సో అప్పుడు విష్ణుమూర్తికి మామూలుగా చెప్పుకోవడం ఏంటంటే కథల్లాగా చెప్పుకుంటున్నాం కాబట్టి విష్ణుమూర్తి అనుకుంటాడు ఈ సృష్టి చేయడానికి ఇష్టపడతాడు అనమాట. గోలోకమే ఉండడం కాకుండా ఇక్కడ వీళ్ళు రెచ్చిపోతున్నారు, కొంత అల్లరి చేస్తున్నారు. మన పిల్లలు అల్లరి చేస్తే ఏమంటాము? హాస్టల్లో వేసేస్తాను నేను అని. బాగా చదువు వస్తుంది, వీడు బాగా అల్లరి ఎక్కువైపోయింది, మన మాట వినట్లేదు, క్రమశిక్షణ అనేది వస్తుంది అని. అలాగే విష్ణుమూర్తికి అనిపించింది అనమాట, అంటే కృష్ణుడికి అనిపించింది. సరే వీళ్ళని కొంతవరకు వేరే ప్రపంచానికి పంపించి అక్కడ సృష్టి చేసి
అక్కడ ఏంటి అనేది వీళ్ళు తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికొచ్చేస్తారులే అని కొద్ది రోజులు దూరం పెడదాం అనుకుని, ఒక సృష్టికర్త కావాలి అని చెప్పి బ్రహ్మను సృష్టించాడంట. నాభి కమలంలోంచి వస్తారనమాట ఆయన. ఆయనకి అప్పజెప్తారు. అందరిని ఇలా సృష్టించు అని జెప్పి. సృష్టికర్త ఒరిజినల్‌గా కృష్ణుడే. కానీ బ్రహ్మకి అధికారం ఇస్తారనమాట. ఇప్పుడు మనం అంటాం గదా! ఈ వినాయక చవితి చేసుకుంటున్నాం ఉదాహరణకి. నేను వినాయకుడిని తీసుకొస్తాను, డెకరేషన్, పందిరి వేసి అవన్నీ చేస్తూ ఉంటాను. నువ్వు పాయసం చేసి అంటే వంటలు ఒకరు చేయడము, పువ్వులు ఒకరు అల్లడము, ఇలా మనం డిస్ట్రిబ్యూషన్ ఎలా అయితే చేసుకుంటామో, సో, అలా విష్ణుమూర్తి అన్నారంట. "నువ్వు సృష్టి చెయ్యి నాయనా, అందరిని సృష్టించు" అని చెప్పి చెప్తారనమాట. ఆ కర్మబంధాన్ని బట్టి ఆయన సృష్టించడానికి సృష్టి చేయడానికి మొదలుపెట్టినప్పుడు గోలోకం నుంచి ఎవ్వరికీ వెళ్ళడానికి ఇష్టముండదనమాట అసలు. అంటే ఇంత సుఖంగా ఇక్కడున్నాం గదా! కృష్ణుడి యొక్క సేవ చేసుకుంటూ, అక్కడికి వెళ్ళి మళ్ళా మేము కష్టాలు కొని తెచ్చుకోవడము, ఆ భవసాగరంలో అంటే ఆ సంసార సాగరంలో మేము మునగము అని చెప్పి చాలా వరకు ఎవ్వరికీ ఇష్టముండదనమాట. బ్రహ్మచారులుగా వెళ్ళి వచ్చేయండి అన్నా గానీ ఇష్టముండదు. అలాగే ఇంకా బ్రహ్మ నారదుడిని సృష్టిస్తాడు. నారదుడేంటంటే త్రిలోక సంచారి అనమాట. అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు. సో, ఆయన మహాభక్తుడు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ మనం చాలా సార్లు చెప్పుకున్నాము. ఒక దాసీపుత్రుడు. ఆ తర్వాత ఆయన జన్మ ఏంటి అనేది. సో, ఆ నారదుడు. ఆ తర్వాత మనం పరంపర తీసుకున్నట్లయితే ఒకరి తర్వాత ఒకరు ఈ గౌడీయ వంశం అనేది మనకి వచ్చింది. అందులో నుండే మనకి ఈ పరంపర శ్రీల ప్రభుపాదుల వారు గూడా ఉన్నారనమాట. భక్తి వినోద ఠాకూర్ అనే అతను ఉన్నారు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఐదుగురిని మనం చెప్పుకుంటున్న గౌరకిషోర్ బాబాజీ, ఆ తర్వాత స సిద్ధాంత సరస్వతి, ఇలా ఈ గురువులందరినీ గూడా వాళ్ళ తర్వాత లాస్ట్‌కి మనకి ఇదే పరంపరలో మనకి శ్రీల ప్రభుపాదుల వారు గురువు. అంతర్జాతీయ కృష్ణ కాన్షియస్‌నెస్ యొక్క హ్మ్. సంస్థాపకాచార్యులనమాట. సో, మనం బ్రహ్మ గురించి తెలుసుకోవాలంటే ఆయన సృష్టికర్త కరెక్టే. కాకపోతే ఆయనకి తండ్రి ఎవరు అంటే విష్ణుమూర్తి. అవునా? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. నాభిలోంచి వచ్చారు ఆయన కొడుకు అని చెప్పారు గదా! మీలో ఒకరు. సో, అలా అన్నప్పుడు మరి ఈ కొడుకు తండ్రిని ఎప్పుడైనా పరీక్షించాలనుకుంటాడా? హరే కృష్ణ. హరే కృష్ణ. నో మాతాజీ. అట్లా అనుకోకూడదు గదా! ఇప్పుడు తండ్రి ఏదైతే ఇస్తున్నారో అది ధన్యవాదాలు చెప్పుకుంటూ, గ్రాటిట్యూడ్ చూపిస్తూ, గౌరవంగా ఉండడమే మన యొక్క కర్తవ్యం. కానీ ఒక సమయంలో ఏమవుతుందంటే విష్ణుమూర్తి ఇంకా కృష్ణ అవతారాలు గదా! కృష్ణ అవతారంలో గోపబాలుల్లాగా ఉండి గోపికలతోని ఆడుకుంటూ, చాలా మురిపిస్తూ వ్రజవాసీస్ అందరికి చాలా ఇష్టమనమాట కృష్ణుడి యొక్క అందాన్ని చూసి. సో, యాక్చువల్లీ యశోదమ్మకి ఎంతిష్టం అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళనివ్వకుండా దిష్టి తీసేయడము, జాగ్రత్తగా చూసుకోవడము, ఇవన్నీ ఎప్పటికి ఆవిడ చేస్తూనే ఉంటుంది. అప్పటికైనా గానీ ఆళ్ళ అన్నయ్య ఎళ్తున్నాడు, అందరు గోపబాలులు ఎళ్తున్నారు కాబట్టి, నేను గూడా వెళ్తాను ఆవుల్ని, దూడల్ని చూసుకోవడానికి అని చెప్పి ఆయన బాగా మారాతం చేసినప్పుడు ఒక ముహూర్తం బెట్టి అవన్నీ చేసి కృష్ణుడిని గూడా పంపిస్తారు. సో, ఈ క్రమంలో వాళ్ళు ఈ ఆవుల్ని తీసుకొని మేత కోసం ఆవుల్ని తీసుకొని బయటికి వెళ్తారు గదా! పొలాల్లోకి. సో, అక్కడ అడవి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ చద్ది కట్టిస్తారు అందరు తల్లులు వీళ్ళకి. చద్ది అంటే ఈ పెరుగన్నం. ఏదో ఒక మనం లంచ్ బాక్స్ తీసుకెళ్తాం గదా! మన పిల్లలకి ఇస్తూ ఉంటాం. అలాగనమాట. రకరకాలు తీసుకెళ్ళి వాళ్ళు ఒంటరిగా ఎవరు తినరు. ఆళ్ళందరూ గూడా కృష్ణుడి దగ్గరికెళ్ళి, కృష్ణుడిని మధ్యలో కూర్చోబెట్టుకొని, కృష్ణుడికిస్తూ వాళ్ళు సేవిస్తారనమాట. అంత భక్తి భావన అనొచ్చు, లేకపోతే అంత ప్రేమ భావన అనొచ్చు. ఇవన్నీ కలిగి వ్రజవాసీస్ అయితే చాలా ఇప్పుడు ఆడపిల్లలు ఎళ్ళేవాళ్ళు కాదంట. ఓన్లీ మగపిల్లలే ఆడపిల్లలందరూ మిద్దెలెక్కి కృష్ణుడు వెళ్తుంటే, వస్తుంటే ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఒకటే వ్రజవాసం అంతా గూడా బృందావనం అంతా గూడా ఎదురు చూస్తూ ఉంటుందంట. ఈ కన్నయ్య ఎప్పుడొస్తాడు? అంత మనోహరమైన అందం అన్నమాట కృష్ణుడిది.
సో, ఆ రంగు చూస్తేనే నీలి మేఘవర్ణం. యాక్చువల్లీ నల్లగా ఉండేవాళ్ళంతా మనం ఏమంటాం, కృష్ణుడిలాగా నల్లగా ఉన్నా భలే కళగా ఉన్నారు, అందంగా ఉన్నారని చెప్పుకుంటాం గదా! సో, అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆయన నలుపు కాదు, అటు బ్లూ కాదు. అది ఆ న్యాచురల్ కలర్ అనేది పుస్తకాల్లో చాలా బాగా వర్ణిస్తారనమాట. సో, ఆ యొక్క వర్ణంలో ఉండే కృష్ణుడు చాలా అందంగా ఉంటాడు. కృష్ణ అంటేనే ఒక అట్రాక్షన్ అని మీనింగ్ చెప్తూ ఉంటారనమాట. సో, ఆ కృష్ణుడిని చూడడానికి వ్రజవాసీసు, బాలురు అయితే బాలురందరూ కూడా వెళ్లి కృష్ణుడితో సమంగా తింటారు, సమంగా ఆడుకుంటుంటారు. చాలా ప్రేమగా ఉంటారనమాట. ఈ బృందావన వాసీస్ చూస్తే ఒకరికి అసూయ కలిగేటట్టు. ఎందుకు ఈ కృష్ణుడంటే అంత ఇష్టం? చూడండి ఇప్పుడు మనలో గూడా ఆహ్, ఎవ ఎవరినైనా బాగా ఎక్కువ ఇష్టపడి వాళ్ళ మీద అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సినిమా యాక్టర్‌లని వాళ్ళని తీసుకున్నట్లయితే, వాళ్ళని చూడ్డానికి ఎగబడి, ఎగబడి జనాలు పోతూ ఉంటారు గదా! అంటే వాళ్ళకి అసలు జ్ఞానం లేక. కృష్ణుడి మీద చూసారు, కృష్ణుడిని చూసారంటే రియల్ మనకేంటి ఆనందం అనేది తెలుస్తుంది. కానీ వీళ్ళని స్క్రీన్ మీద చూసి, వాళ్ళ యాక్టింగ్ చూసి ఎక్కడైనా ఇనాగ్రేషన్‌కి వెళ్తే చాలా ఇదిగా చూస్తూ ఉంటారు గదా! ఒక్కోసారి మనకు సమయం అంటే వాళ్ళకి కనిపించకపోతే కొట్టుకుంటారు గూడా. అలా అంటే ఒకలాంటి అసూయ అనివే. సో, ఇలా మనకి ఏమవుతుందంటే కృష్ణుడిని ఇంతమంది ఇంతలా ఎందుకు ప్రేమిస్తున్నారు? బ్రహ్మ అనుకుంటారనమాట. తండ్రి అయినప్పటికీ కూడా చిన్న బాలుడిలాగా ఇంత అందమేంటి అసలు? ఇన్ని విచిత్రాలు చేస్తాడా? ఈ గోవర్ధన పర్వతం ఎత్తుతాడా? ఇంత ఇష్టమేంటి వీళ్ళందరికీ? నేనొకటి చూపిస్తాను. ఇప్పుడు కృష్ణుడంటే ఏంటో, కృష్ణుడేమి చెయ్యలేని పరిస్థితి వచ్చేటట్లు నేను జేస్తా అనేది ఒక అహంకారం వస్తుందనమాట. సో, మన పిల్లలు గూడా ఒక్కోసారి ఏమనుకుంటారు, అవన్నీ "మమ్మీ నీకేం తెలవదు పో, నీకేం తెలవదు డాడీ." ఒక ఏజొచ్చాక వాళ్ళు అలా అంటారు. అంటే వాళ్ళకే జ్ఞానం ఉంది, మనకేమీ లేదు అని అనుకుంటారు గదా! అదే విధంగా బ్రహ్మాజీ గూడా అనుకున్నాడంట. నీ పని పడతా ఇప్పుడు నేను. వ్రజవాసీస్ అందరూ నిన్నెందుకింత ఇష్టపడుతున్నారు? ఇంత ఇష్టమా నువ్వంటే? అని చెప్పేసి ఒకసారి ఇట్లాగే వెళ్తే ఆ గోపబాలునందరిని గూడా ఆవులు, దూడలతో సహా మాయం జేసేస్తాడంట. తీసుకెళ్ళిపోతాడనమాట. తీసుకెళ్ళిపోయి ఆయన ఒక గుహలోనో ఎక్కడో వాళ్ళని అక్కడ ఉంచేస్తాడు. ఒక్కరోజు ఆయనకి అంటే ఒక రాత్రి అంటే మనకొక సంవత్సర కాలం అనమాట. సో, చక్కగా అందులో పెట్టేసుకుంటాడు. ఆయన పడుకుంటాడు. సో, తెల్లారిన తర్వాత ఏం చేద్దాం? ఇది ఇప్పుడు ఏమైపోతుంది ఇంతమంది గోపబాలురు, ఆవులు, దూడలు ఇవి లేకపోతే అసలు వ్రజవాసీస్ ఉండలేరనమాట. గోవిందుడు గదా! గోవింద అంటే గోవుల్ని గోవులంటే చాలా ఇష్టమనమాట ఆయనకి. సో, అలాంటి కృష్ణుడుకి ఇష్టమైనవి అండ్ పిల్లలు లేకుండా వ్రజవాసీస్ ఆళ్ళందరూ ఎక్కడెళ్ళిపోయారు? కృష్ణుడు మాత్రమే మిగులుతాడా? బలరాముడు మాత్రమే మిగులుతాడా? అనే క్వెషన్ రాకుండా కృష్ణుడు ఏం చేస్తాడంటే, వీళ్ళందరిని మళ్ళీ అదే స్థానంలో సృష్టించేస్తాడు. సో, ఈవినింగ్ అయ్యేసరికి చక్కగా అందరి ఇళ్ళకెళ్ళేసరికి అక్కడ వ్రజవాసీస్ అందరూ గూడా వాళ్ళు వాళ్ళ పిల్లలొచ్చారు. కానీ ఒక విచిత్రమైన ఈ భావం ఏర్పడుతుందాళ్ళకి. అంటే వాళ్ళ ఇంటికి నిజంగా కృష్ణుడొచ్చాడా అని. ఇప్పుడు చూడండి మనకి ఇంటికి ఎంతోమంది అతిథులొస్తూ ఉంటారు. చాలా మందొస్తారు. ఫ్రెండ్స్ అని, రిలేటివ్స్ అని ఎవరో ఒకళ్ళు. కొందరు వస్తే అబ్బా! వీళ్ళు ఈ టైంకొచ్చారేంటి అనేది ఆ అతిథి మర్యాద గూడా చెయ్యొచ్చా? చేయలేదా? అన్నట్టుంటుంది. మనకేదో డిస్టర్బెన్స్ అయిన ఫీలింగ్. కానీ కొందరు ఏ సమయంలో వచ్చినా సరే మనకెంతో ఇష్టమవుతుందనమాట. అదే మోస్ట్‌లీ మనకి డివోటీస్ వచ్చినట్లయితే ఎక్కడ లేని సంతోషం ఏర్పడిపోతుంది. సో, వాళ్ళకి ఇది తింటారా? అది తింటారా? అది చేద్దామా? ఇది చేద్దామా? అని. సో, అలా అది ఒక దివ్యమైన భావం ఏర్పడిపోయి ఆ పిల్లలు వాళ్ళ పిల్లలే. వాళ్ళ వేషాలు అలాగే వచ్చినా సరే, కృష్ణుడు ఆ రూపంలో వచ్చారు గాబట్టి, చాలా ఎక్కువ ప్రేమగా పెట్టడము, ప్రేమగా చూసుకోవడము అలా. ఆవులు కూడా ఆ దూడల్ని అవన్నీ కూడా కృష్ణుడు తీసుకొచ్చాడు గాబట్టి, ఎక్కువగా పాలు స్రవించడము, ఎక్కువగా ప్రేమించడము ఇలా జరుగుతుందంట. జరిగి ఇది ఒక్క సంవత్సర కాలం అలా ఉంటుందనమాట. అయితే బ్రహ్మాజీ పడుకొని లేచేసరికి తెల్లారితే
చూద్దాం అసలు కృష్ణుడిని ఎంత కొడుతున్నారో వీళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు అని జెప్పేసి మందలిస్తారు గదా! కృష్ణుడిని, బలరాముడిని అలా ఎక్స్‌పెక్ట్ చేసి వస్తాడనమాట. వచ్చేసరికి ఎవరి స్థానాల్లో వాళ్ళున్నారు. గోపబాలురున్నారు, ఆవులున్నాయి, దూడలున్నాయి. ఇంకా వ్రజవాసీసులు వీళ్ళందరినీ ప్రేమించడం చాలా ఎక్కువైపోయిందనమాట. ఇది తిను కన్నా, అది తిను కన్నా అనడము, మళ్ళా బాగా అలంకరించుకోవడము, వాళ్ళ పిల్లల్ని ఇంకా ఎక్కువైపోయింది. ఇదేంటి ఈ మాయ అనుకోని అప్పుడాయనకి అర్థమైతదనమాట. కృష్ణుడు మామూలు కాదు. దేవాది దేవుడు. ఏదైనా చేయగలుగుతాడు. నేనే అహంకార పూరితమైపోయి ఇలా చేశాను, ఇంత తప్పు చేశాను. ఇప్పుడు మన తప్పు మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతది? శరణాగతి పొందుతాం. శరణాగతి పొందినా క్షమించారా లేదో మనకు తెలీదనమాట. సో, అప్పుడు ఎంత గ్లోరిఫికేషన్ అంటే కృష్ణుడంటే ఇది, కృష్ణుడంటే అది అని చెప్పి ఆయన గురించి పొగడ్డం మొదలుపెడతారు. దాన్నే బ్రహ్మ సంహిత అని అంటారనమాట. సో, ఆ బ్రహ్మ సంహిత అంటే భగవంతుడి గురించి వచ్చిన పదాలన్నీ గూడా భగవంతుడి యొక్క గ్లోరిఫికేషన్. అంటే బాగా పొగడ్తలనమాట. ఆయన యొక్క ఇప్పుడు మనకి భగవంతుడి గురించి ఈయనే భగవంతుడు అని చెప్పడానికి 6 విధాలుగా మనం ప్రూవ్ చేయగలుగుతాము అని చెప్తారు. ఏంటి ఆ 6? షడైశ్వర్యాలు. ఐశ్వర్యాలు. షడైశ్వర్యాలు మీకు గుర్తున్నాయా? హరే కృష్ణ. యెస్ మాతాజీ. ఒక్కొక్కరు ఎస్ మాతాజీ. ఆ! షడైశ్వర్యాలు చెప్పండి. అందం, ఆ! కామ, లోహ, మద, మాత్సర్యం. ఓ అంటే కాదు. షడైశ్వర్యాలు అంటే కృష్ణుడికుండే గుణాలు. ఏకైక గుణాలు. హరే అవి కృష్ణ ఎవరిలో మాతాజీ. హరే కృష్ణ. ఎవరమ్మా? ఇందిరబోయిన చెప్పండి మాతాజీ. మాతాజీ నేను శక్తి, లక్ష్మీదేవి మాతాజీ. సౌందర్యము, సంపద, హ్మ్. జ్ఞానము, వైరాగ్యము, యశస్సు. చెప్పారు. మాతాజీ 6. ఫస్ట్ అందం, ఐశ్వర్యం. అందము, ఐశ్వర్యము, బలము, బలం. ఓకే. పరాక్రమం. యశస్సు, జ్ఞానము, వైరాగ్యము. వెరీ గుడ్. సో, ఇవన్నీ గూడా ఉన్నాయి. కృష్ణుడికున్నంత ఎవ్వరికీ లేదు. అందుచేత ఆయన దేవాది దేవుడు, భగవానుడు అని మనం తెలుసుకున్నాం. సో, ఇవన్నీ గూడా ఆయన పొగుడుతూ ఉంటాడనమాట. సో, ఈ పాట బ్రహ్మ సంహిత పాట చాలా బావుంటది. ఈ పాట ఎప్పుడు పాడతారు అనంటే కృష్ణుడికి అభిషేకం చేసేటప్పుడు. ఎక్కడైనా అభిషేకం చేసేటప్పుడు నరసింహస్వామికి గాని, కృష్ణుడు గాని, విష్ణుమూర్తికి గాని ఏ పూజల్లో అయినా అభిషేకం చేసే పూజలు స్టార్ట్ చేస్తారు కదా! అభిషేకం అప్పుడు ఈ బ్రహ్మ సంహిత పాడతారన్నమాట. సో, ఈ బ్రహ్మ సంహిత పాటనే కొన్ని చరణాల్లాగా ఒక పుస్తకంలాగా గూడా ఉంది. ఆ పుస్తకంలో చరణం బై చరణం ఉంది. అది కావాలంటే మనం తర్వాత చెప్పుకుందాము. సో, ఈ ఈ శ్రీకృష్ణ భగవానుడిని స్తుతించుట ఏమీ కాదు. ఒక బ్రహ్మ సంహిత. అది నేను చెప్తున్నానన్నమాట. ఆయన పాట ఎలా పాడారు, ఎలా స్తుతించారు అని చెప్తే ఫస్ట్ నుండి మనం చూసుకున్నట్లయితే మనకి మాతాజీ చెప్పుంటారు. సో, ఆయన యొక్క ముఖార విందం చెప్పారు. దేవా నీ ఏకైక పూజనీయ భగవంతుడు. చూడండి అహంకారం వదిలిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడనమాట. నీవు ఏకైక పూజనీయ భగవంతుడు. అంటే నీవే భగవంతుడివి. ఇంకెవరు కాదు అని చెప్తున్నాడు. ఏకైక అంటే ఓన్లీ వన్. ఓకే. సో, నీ ప్రీత్యర్థం నీకు స్తోత్రము చేస్తున్నాను. నీ దేహ జలపూర్ణ మేఘము వర్ణములో ఉన్నది. సో, ఇలా చెప్తున్నాడనమాట. ఆయన యొక్క వర్చస్సు ఎలా ఉంది? ఆయన పీత వస్త్రం ధరిస్తాడు. నెమలి పించం ధరిస్తావు. సో, ఇవన్నీ చేసుకుంటూ వేద జ్ఞానానికి నన్ను అధిపతిని చేశావు. కానీ నేనే అధిపతి అని అనుకుని అహంకారంతో నేను ఇలా చేశాను. నా తప్పు మన్నించు స్వామి అని చెప్పి వేడుకుంటున్నాడనమాట. ఈ విశ్వానికి సృష్టికర్త నేనైనా వేరే విశ్వాలు గూడా ఉంటాయి గదా! యూనివర్సెస్ ఆర్ నాట్ వన్. మెనీ అని చెప్పుకున్నాం మనం. ఆ మెనీ వాటిలన్నిట్లో గూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రహ్మ ఉంటారు. ఉన్నారు అని తెలిసి కూడా నేనింత అహంకారపూరితంగా నేను చేశాను అని అనుకుంటున్నాను. సో, ఎప్పుడు ఇవి అంతా రుజువు చేసుకున్న తర్వాత ఇప్పుడు గోపబాలుని నేను ఎత్తుకుపోవడము, ఆవుల్ని, దూడల్ని ఎత్తుకుపోయిన తర్వాత నీవు మళ్ళా ఆ సంవత్సర కాలం గూడా చెయ్యగలిగావు చూడు.
దాంతో రుజువైపోయింది. ఎవరు? నీవే దేవాది దేవుడు, నిన్నెవరు కూడా ఏమీ చెయ్యలేరు అనేది అర్థమైంది అని భగవంతుణ్ణి చాలా వినయంతో ఇలా ప్రార్థన చేస్తున్నానన్నమాట. ఇంకోసారి ఏమన్నారంటే, నీవు సర్వవ్యాపివి. ఇప్పుడు ఈ చెట్టు నేనే పెట్టాను, నేనే పెంచాను, ఈ పళ్ళన్నీ నేనే తింటాను అనుకోవచ్చా మనం? కరెక్టే. మన రైతు కూడా పొలంలో అన్ని విత్తనాలు వేసి అవన్నీ, కానీ విత్తనం ఎక్కడి నుండి వచ్చింది? ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నీరు అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఇవి కూడా ఆలోచించాలి. మనం పుట్టిందే శ్రమ చేయడానికి, కష్టపడటానికి. కష్టపడుతున్నాం, చేస్తున్నాం, కానీ అన్నీ నాది అనుకునేది స్వతంత్రం మనకి లేదు. ఎప్పుడైతే అలా ఉంటామో మనము, అప్పుడే భగవంతుడికి మనం దగ్గర అవుతాం. సో ఈయన బ్రహ్మాజీకి తెలిసిపోయింది, ఈయనే అంత ఏమంటున్నాడు, భగవంతుడు సర్వవ్యాపి, సమస్తము నా చేతనే భరింపబడుతున్నది, కానీ నేను సమస్తంలో లేను అని భగవద్గీతలో చెప్పారు కదా. అందరిలో నేనున్నాను, కానీ వారిలో నేను లేను అని చెప్తాడు 8వ అధ్యాయంలో. సో ఇలా చెప్పినప్పుడు ఏంటి అనంటే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో అన్నాడు, సర్వవ్యాపి కాబట్టి అతని ఎరుకలో లేకుండా ఏది ఉండదు. దేవాది దేవుని సర్వవ్యాపక తత్వం జీవుని పరిమిత జ్ఞాన పరిధిలో ఎన్నడూ ఉండదు. కాబట్టి భగవత్ చరణారవిందములపై మనస్సును సంలగ్నం చేయడం ద్వారా మానసిక స్థిరత్వాన్ని పొందిన వ్యక్తియే ఆ దేవాది దేవుని కొంతవరకు తెలుసుకోవడంలో సమర్థుడవుతాడు. చూడండి, మనం ఏదో అల్ప జ్ఞానులము, ఏదో చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటున్నాం. అప్పటికైనా కానీ నాకు అన్నీ తెలుసు అనేది మనకు. కానీ బ్రహ్మ ఎట్లాంటి వాడు అంటే సృష్టికర్త కదా, ఎన్నో వేదాలు రాశాడు. అట్లాంటి వాడు కూడా తప్పటడుగు వేశాడు అంటే ఇంకే మనం ఏమనుకోవాలి? మనం ఎలా, ఎంత జాగ్రత్తగా ఉండాలి? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాయ మనని ఎప్పుడు కమ్మేస్తుందో మనకు తెలియదు అనమాట. ఎప్పుడు మనం కృష్ణుడి నుంచి దూరం చేస్తుందో మనకి అసలు తెలియదు. మనకి తెలియకుండానే ఇలా జరిగిపోతూ ఉంటాయి. అందుకని చాలా 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 జాగ్రత్తగా మనం ఉండాలి. కనుక ఇంద్రియాలను సతతం భగవత్ సేవలో నెలకొల్పి వ్యక్తియే మనస్సును నిగ్రహించి భగవత్ చరణారవిందం చెంత స్థిరుడు కాగలుగుతాడు. సో ఇంద్రియాలు కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, వీటిని ఎప్పుడు మనము కంట్రోల్లో ఉన్నట్లయితేనే మనము, కంట్రోల్ ఉండడం అంటే ఏంటి? ఏది చేసినా భగవంతుడు చేయడమే అన్నమాట. ఇంకా వేరే విషయాలు ఆలోచించకుండా. కోర్స్ మన దేహం గురించి మనం చూసుకోవాలి, కానీ భగవంతుడికి ముందు చేసిన తర్వాతే మనం ఏదైనా మన దేహానికి, దేహం ఉంటేనే కదా భక్తి చేయగలుగుతాము. దేహం బాగుంటేనే మనం ఏదైనా సేవ చేయగలుగుతాం. సో దేహాన్ని కూడా చూసుకోవాలి, చూసుకోవద్దని చెప్పలేదు. అయితే దేవాది దేవుడు కొందరు నిర్గుణుడని పిలువబడతాడు అని అంటారు. అంటే గుణం లేనివాడు, ఆకారం లేనివాడు అని తపస్సులు చేసుకుంటూ ఉంటారు కదా. ఏదో జ్యోతి పెట్టుకుని ఆ జ్యోతిని చూసుకుని ఆ జ్యోతిలో లీనమైపోయి అవన్నీ చేసిన వాళ్ళు ఏమవుతారు? జ్యోతిలో లీనమైన వాళ్ళు. మనం భగవద్గీత చదువుకున్నాం కదా, 108 శ్లోకాలు. వాళ్ళు కృష్ణధామం చేస్తారు మాతాజీ. చేరలేరు, ఎప్పటికీ చేరలేరు అనమాట. చేరరు మాతాజీ, కృష్ణధామం చేరలేకపోతారు అనమాట. సో అది అతీతం అనమాట. ఇక్కడ అంటే అంచనాకు అతీతం అని భావం, కానీ నిరాకారవాదులు నిర్గుణం అనే పదాన్ని గుణరహితం అని వ్యాఖ్యానిస్తారు. దివ్యానుభవ పరిధిలో భగవద్గుణాలు ఎన్న లేకపోయేడి కారణంగా వారు భగవంతుడు గుణరహితుడని తీర్మానిస్తారు. సరే, వీళ్ళందరూ నిరాకారుడని ఇంకేదేదో అనుకుని తపస్సులు ఎన్నో ఎప్పుడు నుండే తపస్సులు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళకి భగవంతుడి యొక్క ధామము అనేది దొరకడం చాలా కష్టము అన్నమాట. సో ఇక్కడ ఏమంటాడు, అతడు గోపబాల గోవత్సాలను అపహరించి వాటిని భగవంతుడు తిరిగి ఏ విధంగా పట్టుకుంటాడో చూడాలనుకున్నాడు. సో మనం ఎప్పుడూ కూడా ఛాలెంజెస్ చేయకూడదు భగవంతుడితోని. బ్రహ్మ ఏమనుకున్నాడు, ఇవందరినీ తీసుకెళ్ళిపోతే ఇంక ఈవినింగ్ పెద్ద యుద్ధం అవుతుంది, మా పిల్లలేరి అని కృష్ణుడు వెనకాల పడతారు, అదేంటి అనేది చూద్దాం అనుకున్నాడు ఆయన. కానీ అది చూడగలిగారా? చూడలేకపోయాడు కదా. అంటే
భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు అనమాట. ఆ పిల్లలున్నారు, ఆవులున్నాయి, దూడలున్నాయి, ఇంకా ఎటువంటి హంగామా అక్కడ జరగలేదు. జరగకపోతే ఇంకా బ్రహ్మాజీ అనుకున్నాడు, చూడాలనుకున్నాడు. అట్టి యత్నము పరమ అహంకార పూరితమైనది అని బ్రహ్మ ఇప్పుడు ఒప్పుకున్నాడు. సో బ్రహ్మ ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకొని ఏం చేస్తున్నాడు? గ్లోరిఫికేషన్. నువ్వు ఇంత గొప్పవాడివి, అంత గొప్పవాడివి. ఎలాంటి గ్లోరిఫికేషన్స్ చేశాడో మనం చూద్దాం. ఏమన్నారు ఇక్కడ? నువ్వు తల్లి ప్రేమ ఎవరికి ఇస్తాడు? వాసిలో ఇక్కడ ఉంది, ఈ 20 పేజీల్లో ఉంది. ఎవరికి ఇస్తాడు తల్లి ప్రేమ? రాధమ్మ వారికి. తల్లి ప్రేమ అంటే ఆయన యొక్క ఆయన యశోద పాలు మాత. తాగుతాడు కదా. పోతన వెరీ గుడ్. సో తల్లిలాగా వచ్చి విషపాలు ఇస్తుంది. ఇచ్చినా గానీ మోక్షాన్ని ఇస్తాడు. ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు మాతాజీ. ఇస్తాడు కదా. సో అలా తల్లి ప్రేమను నిరూపించింది కాబట్టి ఆమెకి ఆ పాలు విషమై ఉంటాయి, కానీ అందులో విషం ఉందని శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలుసు, ఆవిడకి తెలియదు అనమాట. సో తెలియకనే ఆమె ప్రేమ పొందింది, కృష్ణుడి యొక్క ప్రేమ పొంది మోక్షం కూడా పొందింది. అదే విధంగా ఇంతకు ముందు కూడా 2-3 చంపాడు. ఎవరిని చంపాడు? కృష్ణుడు చిన్నప్పుడే. మనం ఈ కథలో చెప్తున్నాము. 20 రోజులు. మాతాది ఎవరు? త్రికటాసురుడు. త్రికటాసురుడు, ఇంకా అసురుడు మాతాజీ. అసురుడు, ఇంకా తృణావర్త సంహారం. తృణావంతుడు. ఆవర్త, ఇంకా ఇంకిద్దరు ఉన్నారు. బకాసురులు. వెరీ గుడ్, బకాసురుడు. సో వీళ్ళందరినీ కూడా అగాసురుడు. అగాసురుడు. సో వీళ్ళందరినీ కూడా చిన్నప్పుడే హతమార్చి వాళ్ళందరికీ కూడా మోక్షం ఇప్పించాడు. అవునా? సో ఇవన్నీ కూడా గ్లోరిఫికేషన్ బాగా సంహితలో ఆయన పాడుతున్నారనమాట. సో ఈ ప్రభావం వల్ల నీవు భగవంతుడివే, కానీ నేను చాలా అహంకార పూరితంతో ఈ పని చేశాను, కృష్ణ నన్ను క్షమించు అని చెప్తున్నాడు. సో ఆయన మధ్య మధ్యలో ముకుంద అంటాడు, గోవింద అంటాడు, ఇంకా ఆయనకి ఏమేం పేర్లు ఉన్నాయో అవన్నీ చెప్తుంది. కాబట్టి నేను సారాంశపరచ ఏమంటే నీవే పరమాత్ముడవు, నీవే పరమతత్వము, ఆది పురుషుడవు, అచింత్యమైన దివ్య శక్తిచే నీవు పలు విష్ణు రూపాల్లోనికి, సకల జీవుల రూపాల్లోనికి ఇతర శక్తులుగాను విస్తరించినప్పటికీ నీవే అద్వితీయుడవు, పరమాత్ముడవు. అసంఖ్యాకమైన జీవులందరూ ములాగ్ని అయిన నీలోని నిప్పురవ్వల వంటి వారే. సో ఇది కూడా మనం నేర్చుకున్నాం 108 శ్లోకాల్లో. ఏంటి అంటే నిప్పురవ్వ బయటికి వచ్చేసి బూడిదైపోయి ఆరిపోతుంది కదా, కానీ మనం కూడా మమైవ అంశ జీవలోకే, భగవంతుడి యొక్క అంశలమే. సో ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఇలా చెప్పి తర్వాత ఏమంటాడంటే, ఇంకా ఇక్కడ వరకు శ్రావణి మాతాజీ చెప్పారు. పరబ్రహ్మము సూర్య తేజ సంపన్నుడైన సమస్తము మూలమని అట్టి ఆది పురుషుని ఎరిగిన వాడు భౌతిక జీవన స్థితి నుండి ముక్తుడు కాగలను ఉపనిషత్తులో చెప్పబడింది. ఇక్కడ మనకి ఏమంటున్నారంటే, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు కదులుతూ ఉంటాడా? ఇటు అటు ఒక దగ్గర ఫిక్స్ అయి ఉన్నారా? ఒక్క దగ్గరే ఉంటాడు. భూమి కదిలింది. భూమి తిరుగుతూ చుట్టూ తిరగడమే కాకుండా సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. సో భూమి తిరిగినప్పుడు ఈ రాత్రి చీకటి అనేది దేశాల్లో రకరకాలుగా వస్తూ ఉంటుంది. ఓకే. సో ఈ సూర్య తేజ సంపన్నుడు అంటే సూర్యుడు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. మబ్బులు వచ్చి సూర్యుడిని మూసేసినప్పుడు సూర్యుడు లేడు అని మనం మామూలుగా సంబోధించేటప్పుడు ఈ రోజు ఎండ రాలేదు, ఈరోజు సూర్య భగవానుడే కనిపించలేదు అలా అనుకుంటాం మనం, కానీ సూర్యుడు అక్కడే ఉంటాడు అనమాట. సో పరబ్రహ్మము సూర్య తేజో సంపన్నుడని, సమస్తము మూలమని అట్టి ఆది పురుషుని ఎరిగిన వాడు బద్ధ భౌతిక జీవన స్థితి నుండి ముక్తుడు కాగలను ఉపనిషత్తులో చెప్పింది. అంటే మనం ఏంటి అని తెలుసుకోవడం అనమాట. సూర్యుడు అక్కడే ఉన్నాడు అని తెలుసుకోవడం కూడా ఒక సైన్సే కాదు, భగవద్గీతలో, భాగవతంలో, అన్ని పురాణాల్లో కూడా చెప్పి ఉన్నారనమాట. ఈ వెలుతురు అనేది మనకి ఎక్కడి నుండి వస్తుంది అని అంటే, ఎక్కడి నుండి వస్తుంది?
సూర్యుడి సూర్య నుండి భగవాన్ నుంచి మాతాజీ. సూర్య భగవాన్ నుంచే వెలుతురు వస్తుంది అనమాట. కానీ భగవద్ధామంలో కోటి కోటి సూర్యులు ఉంటారంట. వాళ్ళకి చీకటి అంటే ఏంటో తెలియదు అసలు. వాళ్ళకి అసలు చీకటి అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళని వచ్చి భౌతిక జీవితంలోకి రమ్మంటే ఎవరన్నా వస్తారా? ఎవ్వరు రావడానికి ఇష్టపడరు అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే, కేవలం నీ స్థితి ఆవిర్భావ అంతరార్థన అవగతం చేసుకోవడం ద్వారా మనిషి ప్రస్తుత దేహాన్ని త్యజించిన తర్వాత వెంటనే భగవద్ధామానికి చేరుకుంటాడని భగవద్గీతలో ధృవపరచబడింది. సో ఇక్కడ ఈ భవసాగరం నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మన హిందూ ధర్మం ఈ విధంగా చెప్తుంది. ఈ జన్మ ఆ జన్మ జన్మ అయిన తర్వాత ఏంటి అనేది ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యము అసలు. కానీ మనం ఆ సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేస్తాం. మనకేమి ఇష్టము? ప్రొద్దున్నే లేవడం, బ్రేక్ఫాస్ట్ చేయడము, లంచ్ చేయడము, పడుకోవడము, షాపింగ్ మాల్కి వెళ్ళడము, సినిమాలు చూసుకోవడము, స్నేహితుల్ని కలవడం, ఇదే ప్రపంచం అని అనుకుంటాం. అయితే ఊర్ధ్వలోక తస్యామ నుండి ఒక శ్లోకము 15వ చాప్టర్ అనుకుంటా. సో దీంట్లో ఏంటి అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఏదైతే మర్రి చెట్టు అనేది ఉందో వేర్లు ఎక్కడుంటాయి? భూమి లోపల ఉంటాయి. అవునా? పైనకి వచ్చేసరికి కాండం, ఆ పైకి వచ్చేసరికి అన్ని ఆకులు విస్తరించి ఆకుల నుండి ఆహారం పుట్టి తర్వాత పళ్ళు, కాయలు, పువ్వులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇది అసలైంది. ఇది గోలోకం అనుకుందాం. ఓకే, ఈ గోలోక వాసులు అంతా కూడా మనం తలక్రిందులుగా చేస్తే మొక్కని ఏమవుతాయి? వేర్లు పైన ఉంటాయి. అవునా? కాండము, ఆ తర్వాత ఆకులన్నీ కూడా కిందకు ఉంటాయి. సో ఆకులు ఎప్పుడైతే పత్రాలు పచ్చని రంగులో ఉన్నాయో ఆహారాన్ని తయారు చేస్తాయి సూర్యరశ్మితో. వేళ్ళు నీరు అందిస్తాయి మొక్కకి. అప్పుడు ఆహారంతోనే అవి పెరుగుతూ ఉంటాయి. గాలి, నీరు అవన్నీ కూడా మనకి అవసరం, మనం తీసుకుంటాం. తలక్రిందులుగా చూస్తామంట భౌతిక ప్రపంచంలో. ఆ గోలోకంలో ఏదైతే ఉందో అంత రివర్స్ అన్నమాట. యాక్చువల్లీ మనం పుట్టింది ఎందుకు? భగవద్ధామానికి చేరుకోవడానికి. కృష్ణుడి కోసమే మనము పూజలు చేయాలి, నివసించాలి, తర్వాత బ్యాక్ టు హోమ్ ఆఫ్ గాడ్ హెడ్ అనేది అసలైంది. కానీ మనమంతా రివర్సే చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు? మనం వేళ్ళకి నీళ్లు పోయం అసలు. ఆ వేరు ఎండిపోయినా పర్వాలేదు అన్నమాట. ఎప్పుడో భగవంతుడు పోసిన నీరే మనకి పొద్దున్న లేస్తాము, మనం ఒక దీపం పెట్టుకున్నామా, దండం పెట్టుకున్నామా, అంతే చాలు. సరే, ఒక నిస్సహాయ స్థితి వచ్చింది, అప్పుడు పెట్టలేదు. మనసులోనే భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు. అట్లీస్ట్ భగవంతుడిని ఒక్కొక్క సమయం ఎలా వస్తుందంటే మనము అన్ని సేవలు చేయలేకపోతాం, జపం చేయలేకపోతాము, గుడికి వెళ్ళలేక ఏదో ఒకటి. కానీ మనస్ఫూర్తిగా ఎప్పుడు భగవంతుడే మనలో నిండి ఉండి భగవంతుడి నామం ఉచ్చారణ చేసినంతలో కూడా భగవంతుడికి దగ్గరగా ఉంటాం. ఇది మానవ జీవితం యొక్క లక్ష్యం అని చెప్పి భగవంతుడు మనని ఇక్కడికి పంపించాడు. కానీ మనము అంత రివర్సే చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఆ రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ ఇక్కడే ఇసుకలోనే దొర్లుకుంటూ ఉండిపోతాం అన్నమాట. ఈ 4 ఉన్నాయి కదా, 4 ఏంటి? ఆహార, నిద్ర, మైథున, భయం. ఈ 4 మనం ఉండిపోయి చాలా హ్యాపీగా ఉన్నామని అనుకుంటామంట. భాగవతంలో కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఏంటి ఇలా ఎందుకు బ్రతకాలి అనేది. మామూలుగా మనము యుఎస్, యూకే లేకపోతే ఇంకేదో పెద్ద పెద్ద దేశాలకి వెళ్ళిపోయి అక్కడ నాకు పెద్ద బంగ్లా ఉంది, కారు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, బోల్డ్ అన్ని డబ్బులు వస్తున్నాయి అని అనుకోవడమే ఒక అచీవ్మెంట్ అని అనుకుని తిరగేసి మాట్లాడుకోవడం వల్ల మనకి ఆ జ్ఞానం వచ్చేసింది అనమాట. ఇప్పుడు పిల్లవాడిని స్కూల్లో వేసినప్పుడు 6వ తరగతి నుంచి ఐఐటి కోర్స్ ప్రారంభం అని చూసి మరీ వేస్తున్నారు. ఈ 6 ఏళ్ల పిల్లవాడు, ఆడుకునే పిల్లవాడికి ఐఐటి కోర్స్ ఏంటి? పూర్వం ఎలా ఉండేది? 12 పాస్ అవ్వాలి, దానికి కష్టపడి చదివి సీట్ తెప్పించుకుంటేనే ఐఐటి. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నుండే ట్రైనింగ్ అవుతుంది. అంటే కాంపిటీషన్ ఈజ్ వెరీ హై. అది లేకపోతే మళ్ళా మనము అంతటి ఉద్యోగం రాదు, డబ్బులు సరిపోవు. ఏం చేసుకుంటారు అంత డబ్బులు? అసలు మనం తినడానికి 10-15 వేలు చాలు, కానీ లక్షలు కావాలి మనకి. ఎందుకు కావాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. స్టేటస్ కోసం మాతాజీ. స్టేటస్
ఓకే. స్టేటస్ అనుకుందాం. ఏదో ఇంకొక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నేను తిన్నది సరిపోదు. నా తాత ముత్తాతలది నేను తింటున్నాను. నా పిల్లలకి, నా మనవరాళ్ళకి, నా మనవళ్ళకి వీళ్ళకి కూడా సంపాదించి పెట్టాలి అనే రకరకాలుంటాయి. అది మనం ఒక రీజన్ అనేది మనం చెప్పలేము. సో, భగవంతుడే చెప్తున్నాడనమాట. ఏంటి అంటే, ఇక్కడ ప్రస్తుత దేహాన్ని త్యజించిన తర్వాత ఏంటి అని తెలియక ఇలాంటి తప్పులు చేస్తూ ఉన్నారు. ఈ లోకాన్ని తిరిగేసి చూస్తున్నారు. ప్రతి ఒక్క సూత్రాన్ని గూడా తిరిగేసే మనం మాట్లాడుకుంటామంట. తిరిగేసే పరిపాలిస్తాము, తిరిగేసే పాటిస్తాం గూడా. సో, అది అంటే వేళ్ళు పైకున్నాయి మరేం జేస్తాం ఇంకా? వేళ్ళు కిందకుంటే నీరు పీల్చుకుంటుంది. అంటే భక్తి భావం దిగుతుందనమాట. వేళ్ళని మనం పైకి పెట్టేసాం. పైకి పెట్టేసరికి తిరిగేసి ఇంక మనకేమీ ఉండదనమాట. ఇదే జీవితం అని అనుకుంటూ ఉన్నాం. సో, ఆకులు నెమ్మదిగా ఆ పెద్ద మర్రి చెట్టుని అలా తిరిగేసి పెట్టినప్పుడు దానిలో ఉన్న బలమంతా నెమ్మదిగా పూర్వజన్మ సుకృతి అంతా పోయి కృషించి చనిపోతాం. దేహాన్ని చాలిస్తాం. మళ్ళీ ఇదే లోకంలో మళ్ళీ వస్తామనమాట. ఎందుకంటే భగవంతుడిని తలుచుకోలేదు కాబట్టి. సో, అది ఇక్కడ చెప్తున్నాడు. భగవద్గీతలో ఏంటి అవగతం చేసుకోవడం ద్వారా మనిషి ప్రస్తుత దేహాన్ని త్యజించిన తర్వాత వెంటనే భగవద్ధామానికి చేరుకుంటాడని భగవద్గీతలో ధృవపడింది. కనుక భవసాగరాన్ని దాటడానికి బుద్ధిమంతుడైన వ్యక్తి నీ పాద పద్మాలను ఆశ్రయించి సులభంగా ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకుంటాడు. సో, అది పాద పద్మాలని ఆశ్రయించాలి అంటే శరణాగతి పొందాలి. నీవే పరమాత్ముడవని ఎరిగిన నామమాత్ర ధ్యాన పరులు ఎందరో ఉన్నారు. భగవద్గీతలో చెప్పబడినట్లు నీవెల్లరి హృదయాలలో ఉంటారు. హృది సన్ని విష్ణు. ఎస్. సో, రూపంలో ఉన్నావు కనుక నీకు అన్యంగా ఇంకొక దానిపై ధ్యానము చేయవలసిన అవసరమే లేదు. ఇంకొకటి ఉదాహరణకి తాడు. ఒక తాడుంది చీకట్లో. తాడుని చూసి సర్పం అనుకుంటారని చాలాసార్లు ఎక్కడెక్కడో విన్నాం మనం. నిజమేనా అది? నిజమే మాతాజీ. నిజమే కదా! ఇప్పుడు మనం పడుకునేటప్పుడు లైట్లన్నీ ఆఫ్ చేస్తాం. ఎంత సిటీ అవనియండి అక్కడక్కడ వార్తలు కూడా వింటూ ఉంటాం. అక్కడ డబ్ల్యూసీలో పామొచ్చిందంట, పక్కలో పాము మొన్ననే చూసాను ఒక షార్ట్స్. చక్కగా పాము పడగెత్తుకొని పడుకొని ఉందంట మంచం మీద. సిటీలోనే మళ్ళీ. సో, అది పాపం దడుచుకొని ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలీదు. సో, ఇలా మామూలుగా ఇలాంటివి విన్నప్పుడు మైండ్ ఒకలాగా డిస్టర్బ్ అయిన సమయంలో తాడుని చూసి కూడా పామనుకొని భయపడి సర్పమని భావించేవాడు భయభ్రాంతుడవుతాడు. నిజమే కదా! సర్పం అంటే మనకి చాలా భయం. కొందరు బల్లిని చూస్తే అరుస్తారు, బొద్దింకని చూస్తే కూడా అరుస్తుంటారు. సో, కొందరికి భయం ఉంటది ఆ పురుగులన్నా ఏదైనా గానీ. సో, సర్పాన్ని చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను స్కూల్‌లో టీచింగ్ చేసేటప్పుడు అనుకునేదాన్ననమాట. పిల్లలకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మంచిగా అసెంబ్లీ చక్కగా దేవుడిని ప్రార్థన చేస్తున్న సమయంలో పామొచ్చిందనుకోండి, అప్పుడు పాము ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? అని ప్రార్థన చేస్తారా? పరిగెత్తిపోతారా అందరూ? పరిగెత్తుతాం మాతాజీ ఆ విషయం డెఫినెట్లీ ఈవెన్ టీచర్స్ ఆల్సో ఏదన్నా జరగొచ్చు అని పిల్లల్ని దూరం జరగండి అని చెప్పే అవకాశం ఉంది గదా! అంటే ఇలా పాముని ఒక తాడుని చూసి పామనుకొని భయభ్రాంతులవుతాయని ఒక ఉదాహరణ ఇస్తున్నాడిక్కడ. ఏమి అంటే ఈ తాడు సర్పము కాదని తెలుసుకోగానే అతడు భయానికి దూరమవుతాడు. సో, ఇక్కడ పామొచ్చింది నిజంగానే. సో, ఆ పాముని పట్టుకునేవారు ఎవరైనా ధైర్యంగా ఉండి దాన్ని పట్టుకున్నారనుకోండి, అప్పుడేమవుతది? ఆ భయమంతా వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ప్రార్థనలో సర్పాన్ని చూసి ఎప్పుడైతే తాడుని సర్పం అనుకోని భయపడతారో, ఆ తర్వాత అది తాడు అని తెలిసిపోయిన తర్వాత భయం ఎట్లయితే ఎళ్ళిపోతుందో, అట్లా ఈ భవసాగరంలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు భయానికి లోనై ఉంటామంట. ఏదవుతుందో ఏమో, ఏంటో ఫ్యూచర్ ఏంటో అని ఒకలాంటి భయం ఉంటుంది. సో, ఇతర వేదవాంగ్మయం చెప్పబడినని భక్తుల బోధన ద్వారా మనిషి నిన్నెరిగితే అవగాహన యొక్క చరమగమ్యం నీవేనని తెలుసుకుంటే భౌతిక అస్తిత్వానికి భయపడవలసిన అవసరం లేదు. సో, భగవంతుడి గురించి మనం తెలుసుకున్నట్లయితే తాడుని చూసి పాము ఎలా అనుకుంటున్నామో ఈ భవసాగరాన్ని చూసి అంత భయపడవలసిన
అవసరమే లేదు. ఈ భవబంధాల నుంచి, భవసాగరం నుంచి మనం ఎందుకు భయపడతాము? ఏమవుతుందో ఏమో, పిల్లవాడు ఎగ్జామ్ రాశాడు, పాస్ అవుతాడు అనుకుంటే భయం లేదు. భగవంతుడే అన్ని చూసుకుంటున్నాడు, మన కృషి మన పని మనం చేసాం, ఫలితం ఆశించవద్దు అన్నాడు అనుకుంటే భయమేదు. కానీ వాడు ఫస్ట్ ర్యాంకే రావాలి, ఫస్ట్ ర్యాంకర్లో మళ్ళీ అన్ని స్టేట్స్లో కూడా ఇండియా ఫస్ట్ రావాలి, వరల్డ్ ఫస్ట్ రావాలి, ఇలాంటి కోరికలు ఉన్నాయి అనుకోండి, ఒకలాంటి ఆందోళన మనకి లోపల ఉంటుందన్నమాట. కానీ అన్నీ భగవంతుడి మీదే వదిలేసి, భగవంతుడు ఉన్నాడు చూసుకుంటున్నాడు, ఫస్ట్ రాకపోయినా పాస్ అవుతున్నాడు కదా, ఏదో ఒక సర్టిఫికెట్ అయితే వస్తుంది, అలా అనుకున్నప్పుడు భయం అనేది ఉండదు, భయపడవలసిన అవసరమే లేదు అని చెప్పేస్తున్నారు. సో నీ భక్తి సేవలు ఇదివరకే నెలకొని వ్యక్తి నామమాత్ర బంధుమోక్ష అర్ధరహితంలే అవుతాయి. తాడు సర్పం కాదని ఎరిగిన వ్యక్తికి తాడు భయ కారణం కానే కాదు. ఈ భౌతిక జగత్తు నీకు చెందినని భక్తునిగా బాగా తెలుసు, అందుకని అతడు సమస్తాన్ని నీ దివ్య సేవలో నియోగిస్తాడు. అందువలన అతనికి ఏది బంధ కారణం కాదు. సో అన్నీ కూడా నీవే కృష్ణ, నీ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను, నీ వల్లనే నేను ఈ పని చేయగలుగుతున్నాను, నీ వల్లనే నా కాళ్ళు చేతులు ఈ మాత్రం ఆడుతున్నాయి, కనీసం నా దేహాన్ని నేను పోషించుకోగలుగుతున్నాను, చేయగలుగుతున్నాను, నీవే కృష్ణ అన్నీ అని మనం నమ్మినప్పుడు మనకు అస్సలు భయం అనేది ఉండదు. సూర్యలోకంలోనే ఉన్న వ్యక్తికి రేయింబవళ్ళు ఏంటి, సూర్యోదయం సూర్యాస్త సమయం అనే ప్రశ్న కలగదు కదా, అంతే కదా. ఇప్పుడు ధామంలో సూర్యుడు ఎప్పుడు వెళ్తురే ఉంటుంది, కోటి సూర్యుల వెళ్తురు ఉంటుంది, వాళ్ళకి చీకటి అనేదే తెలియదు, ఆ సూర్యాస్తమం అవేదే తెలియదు. సో మనం ఎప్పుడు కృష్ణ లోకంలో కృష్ణుడి మయంలో ఉన్నామనుకోండి, ఎటువంటి బాధరబందీలు ఉండవు అని బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తున్నాడు, అంత బాగా అన్నమాట. సో ఇవన్నీ మనము నమ్మాలి. సో సూర్యాస్త సమయం అనే ప్రశ్నే నీవు సూర్యుడు వంటి వాడవని, మాయ అంధకారం వంటిదని కూడా చెప్పబడింది. సూర్యుడు ఉన్నప్పుడు అంధకారం అనే ప్రశ్నయే ఉదయించదు. కనుక నీ సేవలో నిలిచి ఉండి సర్వదా నీ సన్నిధిలోనే నెలకొన్న వారికి బంధుమోక్షాలనే ప్రశ్నయే ఉండదు. వారు అది వరకే ముక్తాత్ములై ఉంటారు. ఇంకొక పక్క నీ పాద పద్మల ఆశ్రయాన్ని గ్రహింపకుండానే తమ్ము తాము ముక్తులుగా భావించేవారు తమ బుద్ధి విశుద్ధం కాని కారణం పతనం చెందుతారు. సో నాదే గొప్ప, నేనే నా వల్లనే ఈ పొలం పండుతుంది, అన్ని నావే అని అనుకునే వాళ్ళు ఎప్పుడుకో ఒకసారి పతనం చెందుతారు అని చెప్తున్నారు అన్నమాట. కనుక పరమాత్ముడు నీకంటే అన్యమని తెలుస్తూ ఆ పరమాత్మ తత్వాన్ని లేదా నిజంగా ఎంత దయనీయం అనేది. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరబ్రహ్మం కనుక బ్రహ్మజ్యోతిని అన్వేషించేవాడు కూడా నిన్నే అన్వేషిస్తాడు. సో బ్రహ్మజ్యోతిని కావాలనుకునే వాళ్ళు కూడా నెమ్మదిగా అజ్ఞానంతో ఆ బ్రహ్మజ్యోతే దేవుడు అని అనుకుంటారు, కానీ వాళ్ళు దివ్యధామానికి వెళ్ళలేరు అని లాస్ట్కి చెప్తారు. ఏంటి అంటే, నిజానికి తాడుని సర్పం అని పొరబడినప్పుడు సర్పభూనికి కేవలం మనసులోనే ఉంటుంది, అదేవిధంగా మాయ యొక్క యునికి కేవలం మనసులోనే ఉంది. నిన్ను గురించి తెలియకపోవడమే మాయ. మనిషి నిన్ను మర్చినప్పుడు మాయా స్థితిలో బద్ధుడయ్యానని అర్థం. కనుక అంతర్వ్యాహాలలో నీ యందు లగ్నమైన వాడు మోహగ్రస్తుడు కాదు. మోహం అంటే ఏంటి? అది కావాలి, ఇది కావాలి, ఇది నాదే. ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేశాడు? ఆ సింహాసనం నాది అనుకున్నాడు. ధృతరాష్ట్రుడు ఏమనుకున్నాడు? గుడ్డివాడైనప్పటికీ కూడా వాళ్ళ తమ్ముడు ఆ సింహాసనం మీద కూర్చున్న తమ్ముడు కొడుకు దానికి సమర్థవంతంగా చేయగలుగుతాడు అని అనుకోకుండా నా కొడుకే చేయాలి, అది మోహం అన్నమాట. చాలా ఇది నాది అనేది దృఢ సంకల్పంలో ఉంటారు వాళ్ళు. ఆ మోహం నుండి మనము పూర్తిగా బయటపడిపోతాం ఎప్పుడు? కృష్ణుణ్ణి బాగా నమ్మినప్పుడు, అంతా కృష్ణమయమే అనుకున్నప్పుడు. సో ఇక్కడ ఇవన్నీ జరగాలంటే ఏమవుతుంది? భక్తి సాధన లేకపోతే అతడిని మహిమని ఎరిగే అవకాశమే లేదు. సో భక్తి అనేది తప్పకుండా చేయాలి. మనం ఇన్ని అధ్యాయాలు 18 అధ్యాయాలు 2 సార్లు మనము అవుట్లైన్స్ చెప్పుకున్నాము, ఒక్కొక్క శ్లోకం కాకపోయినా. ఆ తర్వాత 108 శ్లోకాలు. అన్నిట్లో కూడా ఫైనలీ భగవంతుడు ఎక్కడికి వచ్చాడు? భక్తి సాధనలోకే వచ్చాడు. సో నీవు భక్తుడవు కమ్ము అన్నాడు. అది అర్జునుడు ఏమన్నాడు? నీవు నా భక్తుడవు కమ్ము.
అప్పుడు ఏమీ చింతించక్కర్లేదు, నేనే అన్నీ చూసుకుంటాను అని అంటాడు. సో ఆ భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ భక్తి సాధన లేకపోతే అతడు నీ మహిమ ఎరిగే అవకాశమే లేదు. సో భక్తి ఎవరిని చేయాలి? శ్రీకృష్ణుని చేయమని మనం చెప్తున్నాం. శ్రీకృష్ణుడు ఎవరు అంటే ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క అందము అవన్నీ తెలుసుకుంటేనే ఆయనని ప్రేమించి ఆయనని భక్తి చేయగలుగుతాను. సో ఇలా చెప్తున్నారనమాట. నెక్స్ట్, హే ప్రభు, కనుక ఈ జన్మలో కానీ ఇంకో జన్మలో కానీ నేను ఎక్కడికి జన్మించినప్పటికీ నీ భక్తులు ఒకనిగా పరిగణింపబడే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. సో ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, వ్రజవాసిస్ని చూస్తే, గోవుల్ని చూస్తే, గోపికల్ని చూస్తే, అక్కడ ఉండే మొక్కల్ని చూస్తే కూడా, ఆ యమునా నదిని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే, అసలు అందులో చిన్న గడ్డిపోచ అయినా సరిపోతుంది. ఎందుకు ఈ జన్మ ఇక్కడ? ఎందుకంటే అక్కడ పుడితే గనక మోక్షమే. ఇంకా మళ్ళీ మనం ఇంకా వేరే జన్మ అంటూ ఉండదన్నమాట. ఈ భవ సాగరం బాధలు ఏమీ ఉండవు మనకి. కాలు నొప్పి, తలనొప్పి, చెయ్యి నొప్పి, ఏదో ఒక నొప్పి మనకి రోజు వస్తూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే భగవంతుడి యొక్క భక్తి చేస్తున్నామో అప్పుడు ఎక్కడ లేని ఓపిక వస్తుంది. అది ఏంటి అనేది ఒక అద్భుతం. కృష్ణ యొక్క అర్థం కాని అద్భుతం అని ఒక అమ్మాయి చెప్పిందన్న కదా, ఆమె నోట్లోంచి అలా వచ్చిందనమాట. సో నిజంగా ఒక అద్భుతమే కృష్ణుడు. అర్థం కాదు మనకి. ఇప్పుడు కాసేపు ఈ లెసన్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని నొప్పులు గుర్తొస్తాయో ఆ భగవంతుడికే తెలుసు. అయ్యో భగవంతుడా, నాకు ఇన్ని నొప్పులు ఎందుకు ఇచ్చావు, నీ భక్తి చేశాను కదా అని అనుకుంటాం. కానీ అది అలా ఉంటుందన్నమాట. సో ఆయన యొక్క అద్భుతం, ఆయన గురించి తెలుసుకోవడమే. సో వ్రజవాసులు ఏంటి అంటే, వాళ్ళు ఏ పని చేసినా కృష్ణ 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 కృష్ణ. ఆ తల్లులు, పిల్లలు, భార్యలు, భర్తలు అందరు కూడా కృష్ణ. అంత భక్తి. అంటే వాళ్ళకి ఒక రూల్స్ అనేది, ఇప్పుడు మనం పొద్దున్న లేస్తే మంగళారతి చేయాలి, తర్వాత శృంగారారతి చేసుకోవాలి, భోగా పెట్టాలి, ఇవన్నీ రూల్స్ పెట్టారు మనకి. ఈ రూల్స్ అన్నీ ఏముండవు. అంటే అతీతంగా వాళ్ళ హైయెస్ట్ భక్తి అన్నమాట వాళ్ళది. అంటే వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళ చేతులు ఉపయోగిస్తున్నారంటే వెన్న తీయడానికి, మజ్జిగ చిలకడానికి, పాలు పితకడానికి, అవి తీసుకెళ్లి కృష్ణుడికి ఇవ్వడానికి, వీటి కోసమే ఉపయోగిస్తారు వాళ్ళు. అందుచేత వాళ్ళకి ఇంకా వేరేది ఏమీ ధ్యాస ఉండదు. కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు, అంత భక్తి అన్నమాట వాళ్ళకి. సో అలాంటి ఉన్న చోటు మనం చిన్న గడ్డిపోచ అయినా వాళ్ళందరు భక్తులు కదా, వాళ్ళు మనని స్టాంపిడ్ అంటే తొక్కితే మనకి ఎంతో పుణ్యం వస్తుంది. ఇప్పుడు మన డివోటీస్ ఉన్నారు, హయ్యర్ లెవెల్ ఆఫ్ డివోటీస్ ఉంటారు, చాలా ఎక్కువ మంచి బాగా పుస్తకాలన్నీ వేదాధ్యయనం చేసేసిన వాళ్ళు 30-40 ఏళ్ల నుండి వాళ్ళు చెప్తుంటే అసలు ఎలా ఉంటదంటే, ఇంకా మనమెందుకు అంత భక్తి కాలేదు, మనకెందుకు ఆ రుచి రావట్లేదు, ఎక్కడున్నాం మనము అనేది ఆలోచన. అలాగే వ్రజవాసిని చూస్తే బ్రహ్మకి అలా అనిపించింది అనమాట. నేను అక్కడ ఎంత చిన్న గట్టిపోచ అయినా బాగుండేది కదా, ఒక గోవు రూపంలోనో, ఒక దూడ రూపంలోనో, ఒక చెట్టు రూపంలో అయినా కానీ పర్వాలేదు, 100 ఏళ్ళు బతుకుతుంది ఒక చెట్టు, కొన్ని వృక్షాలు. సో అలా మోక్షం పొందుతాం కదా తర్వాత. అంటే కృష్ణుడి యొక్క ముచ్చట్లు చూడొచ్చు, కృష్ణుడి యొక్క భక్తి చూడొచ్చు, అలా అన్నమాట. సో వ్రజవాసి ఇక్కడ అలా ప్రేయర్ చేస్తున్నాడు ఆయన. ఏంటి అంటే, నీ భక్తులలో ఒకనిగా పరిగణింప భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నేను ఎక్కడ ఉన్నప్పటికీ నీ భక్తి నెలకొనియే నేను ప్రార్థిస్తాను. గోవుల రూపంలో, గోవశ్చ రూపంలో, లేదా గోపాలుర రూపంలో నీ భక్తుల నీ ప్రేమయుత సేవలో సాంగత్యంలో సర్వదా నెలకొనగలిగినంత భాగ్యవంతులు కావడం చూశాను కనుక భవిష్యత్తులో ఏ జన్మ పొందాలన్న విషయాన్ని నేను పట్టించుకోవడం లేదు. కనుక ప్రస్తుతం అజ్ఞానపూర్ణమైన వ్యక్తిగా ఉండటానికి బదులు వారిలో ఒకరిగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో మనం బృందావనంలో ఎందుకు పుట్టలేదు, మాయాపూర్లో ఎందుకు పుట్టలేదు, ద్వారకాలో ఎందుకు పుట్టలేదు? సో ఇవన్నీ ఆలోచించుకునే కంటే కూడా ఎక్కడున్న భక్తి చేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో మన ఇల్లునే బృందావనం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు? రోజంతా కృష్ణ సేవ చేసుకోవడం అంతే, ఇంకా వేరేదేమీ లేదు. పొద్దున్న లేచామా, కృష్ణుడి ఆలోచన, ఏం పువ్వులు పెట్టాలి, తులసాకులు లేవు ఇవాళ, అవి తెచ్చుకోవాలి, తీర్థం పెట్టాలి, బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలి, ఈ ఆలోచనలే మనము బృందావనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ అంటే,
వాళ్ళు చేసిన పని ఎలా ఉందంటే పాలు పితుకుతున్నారంటే కృష్ణుడి కోసమే అనమాట, మా కోసం కాదు. మనం పొద్దున్న లేస్తే కాఫీయో టీయో ఏదో పడాలి, పడితే గానీ మన మెషిన్ పని చేయదు అనేది మనలో మనమే జోక్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు అలా కాదనమాట. క్షీరం కూడా అయితే ఆ క్షీరం తీసుకొచ్చిస్తే నువ్వెంత తృప్తిగా తాగావు, ఇవన్నీ గుర్తు చేస్తున్నాడు బ్రహ్మ కృష్ణుడికి అనమాట బ్రహ్మ సంహితలో. సో కాబట్టి సో నందమహారాజు యశోదమ్మ గోపాలురు గోపికలు పొందిన పరమ భాగ్యవంతమైన స్థితిని నేను ఆశ్చర్యపోతున్నాను. నిజంగా భక్తుల్ని చూస్తుంటే మనకి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి భక్తులు అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేకుండా ఎప్పుడు కృష్ణ సేవలోనే కృష్ణుడు కొరకే అన్నట్టు ఉండే వాళ్ళ భక్తుని చూస్తూ ఉంటే నిజంగా బ్రహ్మకే ఆశ్చర్యం వేసిందంట. ఆశ్చర్యం వేసి ఆట పట్టించడానికి ఆ పని చేశాడనమాట. సో ఇక్కడ వీళ్ళందరూ ఎంత పరమ భాగ్యవంతులై బృందావన వాసులు దివ్య స్థితికి పోలికే లేదు. మనం అస్సలు పోల్చుకోలేము. ఎందుకంటే వీరంతా తమ ఇంద్రియ కలాపాలలో నీ సన్నిధిని సాంగత్యాన్ని చక్కగా అనుభవించగలుగుతున్నారు. కానీ ఇక్కడ బృందావన వాసులు మా నియంత్రణకు అతీతులై ఉన్నారు. నిజానికి నీ సేవ ద్వారా వారు ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఇప్పుడు మనం చూడండి, మన బట్టలు కుట్టుకోవడము ఇస్త్రీ చేసుకోవడము చేసుకునే ఆనందం కంటే కూడా భగవంతుడికి ఒక మాల చేస్తే ఆ మాల భగవంతుడికి వేసినప్పుడు ఉండే ఆనందం వేరేలాగా ఉంటుంది. అంటే ఏ సేవ అయినా భగవంతుడికి చేసిన ఆనందము మనం చేసుకునే దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. మనం కూడా స్వయంగా అది అనుభవించవచ్చు. మీరు వచ్చినట్లయితే గుడికి వచ్చి సేవ చేసి ఆ భాగ్యం కలిగినట్లయితే అది ఆ డిఫరెన్స్ అనేది అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఇల్లు వాకిలు పట్టించుకోరు ఎవరు కూడా. ఈవెన్ గౌరంగవాణి టీంలో కూడా ఎవరు ఏం పట్టించుకోరు. ఎక్కడ సేవ ఉందంటే అక్కడ పరిగెత్తుకొని పొద్దున్నే స్నానం చేసి వెళ్ళిపోతారు. ఈ టిఫిన్ చేసామా చేయలేదా, వంట చేసామా, ఇంట్లో వాళ్ళు ఎట్లా, అవన్నీ ఆలోచించరు. పరిగెత్తుకుంటూ అక్కడికి కుటుంబంతో సహా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ప్రొద్దున్న 7 నుంచి వాళ్ళు సేవ చేస్తూనే ఉంటారు. వాళ్ళు భోజనం చేసే సమయానికి 4:30, 5 అవుతుంది. ఆకలి కూడా పూర్తిగా చచ్చిపోతుంది. కానీ వాళ్ళు పొందే ఆనందము, ఇంత సేవ వీళ్ళు ఎలా చేస్తున్నారని మనలాంటి వాళ్ళు చూస్తూ అలా ఉండిపోవడమే అంతే. అలా అంటున్నారనమాట ఇక్కడ. వాళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా గర్వం అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంద్రియాలకు అధిష్టానమని మేము గర్వపడుచున్నాను. కానీ ఇక్కడ బృందావన వాసులు మా నియంత్రణకు అతీతులై ఉన్న నిజానికి నీ సేవ ద్వారా వారు ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగిస్తున్నారు. సో దేవా, కనుక భౌతిక సంపత్తులను కానీ మోక్షాన్ని కానీ నేను కోరను. నీ పాద పద్మాలకు నేను వినమ్రంగా నివేదించే ప్రార్థన ఏమంటే, దయచేసి ఈ బృందావనంలో నాకు ఎటువంటి జన్మనైనా ప్రసాదించు. అప్పుడు బృందావన వాసులు పాదధూళిచే నేను అనుగ్రహించబడతాను. సో బృందావన వాసులందరూ ఇంత గొప్ప భక్తులు, నీ గురించి వాళ్ళ ఇంద్రియాలన్నిటినీ ఉపయోగిస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఆ సేవల్ని నువ్వు ఆనందిస్తున్నావు. అయితే మధుమంగళ అనే ఒక చిన్న అబ్బాయి ఉంటాడు, చాలా లావుగా ఉంటాడు, కృష్ణుడు స్నేహితుడు, మీకు అందరికీ తెలుసు అనుకుంటా. అయితే అతను మాత్రం ఎప్పుడు చద్ది తెచ్చుకుని ఒక్కడే తింటామని అనుకుంటాడంట. అయితే పెరుగన్నం ఎందుకు అనంటే, నీవింత గొప్పవాడవి, వెన్న పెరుగు ఇలాంటివన్నీ యశోదమ్మ నీకు ఎంతో బాగా పెట్టిస్తుంది. నా చద్ది మూటని నీ ఏంటి అంత రుచి లేనిది కదా, నువ్వు ఎలా తినగలుగుతావు కృష్ణ అని పాపం చాటుగా వెళ్ళి తింటుంటే ఆయన నోట్లో ముద్ద తీసుకొని తింటాడంట కృష్ణ పరమాత్ముడు. అంటే చూడండి ఎంత భాగ్యం కలిగింది కదా. సో అలా అన్నమాట. సో ఈ వ్రజవాసిస్, ఈ బృందావన వాసుల యొక్క అదృష్టమే అట్లాంటి. ఇంకా కృష్ణుడి యొక్క ప్రేమని పూర్తిగా పొందారు. వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు ఇంకా మాకు మోక్షం కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏం ఆలోచనే లేదు. వాళ్ళు ఇక్కడే బృందావనం లాగా, గోలోకం లాగానే ఉన్నారు కాబట్టి. సో ఈ పాద పద్మాలకు వీళ్ళందరూ కూడా, నేను ఇక్కడ ఒక చెట్టును ఏదో అయితే బృందావనంలో వాళ్ళ పాద ధూళితోనే నా జీవితం ధన్యమైపోతుంది కృష్ణ అని బ్రహ్మ, నాకు సృష్టికర్త వద్దు, నాకు ఈ పోస్ట్ వద్దు, ఏమొద్దు, నన్ను ఇలా చెయ్యి అని కోరుకుంటున్నారు. తర్వాత బృందావనంలో చోటు లేదు,
నాకు అర్హత లేదు అనుకుంటే కనీసం వెలుపల అయినా, బృందావనం వెలుపల, ఎందుకంటే బృందావనానికి వచ్చే వాళ్ళు లోపలికి వెళ్ళే వాళ్ళు అందరు కూడా ఆ దారి ఎంబడి వస్తారు కాబట్టి ఆ దారిలో అయినా చిన్న గడ్డిపోచనైనా చెయ్యి అని అది లోపలికి వస్తూ నాపై నడవగలుగుతారు. అదైనా నాకు మహద్భాగ్యమే అవుతుంది. భక్తుల పాదధూళి సోకే జన్మ కొరకే నేను అభిలషిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ భక్తి పారాయణులే అయి ఉన్నారు. ఇక్కడ నీ పాదపద్మములు తప్ప అన్యమైన ఎవ్వరికీ తెలియదు. అట్టి పాదపద్మలని వేదములే స్వయంగా అన్వేషిస్తున్నాయి అని చెప్తారు. సో ఇక్కడ ఈ విధంగా ఆయన కోరుకుంటున్నాడు అనమాట. ఇక్కడ ముకుందుడు అనే పదాన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ముకుంద అని అంటాడు. ఎందుకు అంటే ముక్ అంటే మోక్షం అంట. సో కృష్ణుడు మోక్షాన్ని తద్వారా దివ్యానందాన్ని ప్రసాదించగలుగుతాడు. ముకుందుడు అనే పదము అతని మందస్మిత మోమును కూడా సూచిస్తుంది. అతని నగిమోము కుందన పుష్పం లాగా ఉంటుందంట. కుందన పుష్పం అంటే చాలా అత్యంత రమణీయంగా అందంగా ఉండడమే కాకుండా చాలా సువాసన వెదజల్లుతూ ఉంటుందంట. ఇంకొక విషయం ఒకటి వర్ణిస్తారు, ఏంటి అంటే వీళ్ళు భోజనం చేసేటప్పుడు కృష్ణుడిని మధ్యలో కూర్చోబెడతారంట. గోపబాలు అంతా కూడా చుట్టూ వాళ్ళు కూర్చుంటారంట. వాళ్ళు తెచ్చిన చద్ది ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్ద కృష్ణుడికి అందిస్తూ కృష్ణుడిని ఆస్వాదిస్తూ చూడడానికి పద్మకమలం వివిధమైన రేకులతో ఉన్నట్లు మధ్య నడిబొడ్డు కృష్ణుడైతే ఆ యొక్క రేకులన్నీ గోపబాలురు అని వర్ణిస్తారనమాట. సో ఈ విధంగా చాలా చక్కగా ఆయన వర్ణిస్తూ కృష్ణుడిని బాగా పొగుడుతూ ఉంటాడనమాట. ఏ విధంగా అంటే ఇక్కడ వాళ్ళ భక్తి ఎటువంటి భక్తి అని చెప్తూ రాగానుగ భక్తి, అతీతమైందనమాట. మనది ఎటువంటి భక్తి అంటే వైది భక్తి, బద్ధజీవులం అనమాట. భక్తి అప్పుడే చేస్తాము, అప్పుడే ఏనుగు అది ఇసుక చల్లేసుకున్నట్టు మనం కూడా మర్చిపోతూ ఉంటాం అనమాట. ఇంకా 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 చాలా భక్తి చేయడం అంటే కృష్ణుడే, ఇంకా వేరేదేది లేదు. సో ఏమంటున్నాడు, కానీ అతడు నియమ నిబంధన అభ్యసించిన వయసు సాధారణ భక్తుడు. సహజ ప్రేమ స్థితికి తాను ఎదిగేలాగున బృందావనంలో జన్మించే అవకాశాన్ని ప్రసాదించమని అతడు కృష్ణుని ప్రార్థిస్తున్నాడు. బ్రహ్మదేవుడు తన ప్రార్థనను కొనసాగిస్తున్నాడు. దేవా, ఈ బృందావన వాసుల భక్తి కృతజ్ఞతతో నీవు ఏ విధంగా బదులు తీర్చుకోగలుగుతావో నేను ఒక్కొక్కప్పుడు ఆశ్చర్యపడుతుంటాను. ఇప్పుడు మనం అంటాం కదా, నీ రుణం తీర్చుకోలేను నేను అని చెప్పి. సో కృష్ణుడికి ఇంత చేస్తుంటే కృష్ణుడు ఎలా తీర్చుకుంటాడు? ఇంకా తీర్చుకునేది ఏముంది, మోక్షమే వస్తుంది కదా వాళ్ళకి. అలా ఆశ్చర్యం వేస్తుందంట ఆయనకి. సో నీవు సకుల వరాలు, వాళ్ళు ఏమి వరాలు కూడా అడగరు అసలు, వాళ్ళకి ఏమీ ఉండదన్నమాట. తల్లి రూపంలో వచ్చి నిన్ను వంచగోరిన పూతనకై నీవు ముక్తిని ప్రసాదించితివి. సో ఇక్కడ అంతా మళ్ళీ అదే చెప్తున్నారనమాట. ఏంటి అంటే ఈ రాక్షసుని చంపావు, వాళ్ళకి ఇది చేసావు, అది చేసావు, కానీ ఇదంతా కూడా మాయ అనేది ఎవరు తెలుసుకోలేకపోతారు. బ్రహ్మదేవుని మాయలో ఉన్నామని తెలుసుకోలేకపోయారు. కృష్ణుడు ఇప్పుడు పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయారు కదా, తీసుకెళ్ళిపోయినా వాళ్ళకి తెలియలేదు అసలు. ఒక్క క్షణంలో మళ్ళీ తిరిగి వచ్చేసారంట కృష్ణుడి దగ్గరికి. కానీ క్షణం కాదు, 1 సంవత్సరం అయిందనమాట. ఆ క్షణం ఎట్లా వెళ్ళిపోయింది అనేది కూడా వాళ్ళకి కృష్ణుడిని చూస్తే అంత ఆనందం వేసింది అని వాళ్ళకి చెప్తున్నాం. వాళ్ళు తెలుసుకోలేకపోయారు అని చెప్తున్నాం. కృష్ణుడు తమ ముందు ప్రత్యక్షం కాగానే వారందరూ కృష్ణుడు క్షణంలోనే తిరిగి వచ్చేసాడే అని అనుకున్నారు. తమతో భోజనాల సాంగత్యాన్ని విడిచిపెట్టడం కృష్ణుడికి ఇష్టం లేదని తెలుస్తూ వారు నవ్వడం మొదలుపెట్టారు. వారంతా పరమోత్సాహంతో కృష్ణుని ఆహ్వానిస్తూ, కృష్ణయ్య, ఇంత తొందరగా వచ్చేసావే, సరే మేము ఇంకా భోజనాలే మొదలెట్టలేదు, ముద్దలైనా ముట్టలేదు, ఇప్పుడు అందరం కలిసి భోజనాలు చేద్దామని అన్నారు. కృష్ణుడు అది విని నవ్వి వారి ఆహ్వానాన్ని స్వీకరించి వారితో కలిసి భోజనానికి ఉపక్రమించాడు. సో ఇదంతా ఇలా జరిగిందనమాట. భోజన వేళల్లో వాళ్ళందరినీ ఎత్తుకుపోవడం, మళ్ళీ భోజన సమయంలో మళ్ళీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ దారిలో వారు మహా సర్పరూపంలో ఉన్నట్టు అగాసు ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసుకున్నారనమాట. పిల్లలందరూ బాగా చక్కగా భోజనం చేసేసి వాళ్ళు ఒక్క నిమిషం కూడా వేరే మాట మాట్లాడరంట. అగాసురుని ఎలా చంపాడు మన కృష్ణుడు? కాళీయ మర్దనం అంటే ఏంటి? అసలు ఆ తోకతో కృష్ణుడిని చుట్టేస్తుంది అనమాట. పూర్తిగా
చుట్టేసి ఇలా విలవిల్లాడిపోతాడు చిన్న బాలుడు. కానీ పైకి దూకుతాడు. తల మీదకి దూకి ఆ తోకని పట్టుకొని నలిమేసి, ఆ విషం కక్కించి, ఆఖరికి ఆ మర్దనం చేసి, ఆ భార్యలొచ్చి వదలమని అరిస్తేనే మళ్ళీ ఈ యమునా తటానికి నువ్వు రాకూడదు అని చెప్పేసి వదిలివేస్తాడు. సో, ఇవన్నీ కృష్ణ లీలలే చెప్పుకుంటున్నారంట ఆ గోపబాలుడు. మళ్ళీ బ్రహ్మకు ఆశ్చర్యమేస్తుంది. అయ్యో! నేనింత దాచిపెట్టి ఇంత చేస్తే, అయ్యో కృష్ణ మమ్మల్ని ఎవరో ఎత్తుకుపోయారు అని ఏడవడం పోయి, ఒక్క క్షణంలో మేమింకా భోజనాలే ముట్టుకోలేదు, నువ్వెక్కడికెళ్ళావు అనుకోని అందరూ భోజనం చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ఈ కృష్ణుడి గురించే మాట్లాడుకుంటూ మననెంత రక్షించాడు గదా! మొన్నటికి మొన్న గోవర్ధన పర్వతం ఎత్తి మనకి ఆ రాళ్ళ వర్షం నుండి రక్షించాడు. అఘాసురుడి నుండి రక్షించాడు. తృణవర్త నుంచి రక్షించాడు. మళ్ళీ తర్వాత బకాసురుడి నుండి రక్షించాడు. ఇంత పవర్ అసలు ఈ మన కృష్ణుడు ఎలాంటి వాడో కదా! మనమైతే వింటాం, ఊరుకుంటాం గదా! మళ్ళీ రిపీట్ చేసుకోము. మనకి బకాసురుడన్నా, తృణవర్త అన్నా వీళ్ళందరూ కలిసిపోయి ఉంటారు ఒక్కోసారి. అంటే వాళ్ళు చూడండి, వాళ్ళు అక్కడే జరిగింది. జరిగినా గానీ మళ్ళీ గ్లోరిఫికేషన్ ఆఫ్ కృష్ణ అన్నమాట. వాళ్ళు అంత భక్తి వాళ్ళకి. కృష్ణుడంటే ఆ రాత్రి కాసేపు వాళ్ళ ఇంట్లో ఉండడానికి కూడా పెద్దగా ఇష్టం ఉండదు. 24 గంటలు కృష్ణుడితో ఉండడానికే ఇష్టపడుతుంది. సో, ఏది విధంగా రక్షించబడ్డారో, ఆ సర్పం ఏ విధంగా చంపబడిందో వర్ణిస్తూ గీతాలను ఆలపించసాగారు. కొందరు శ్రీకృష్ణుని యశోద నందనుడంటూ వర్ణిస్తే, ఇంకొందరు నందనందనుడని వర్ణించాడంట. శ్రీకృష్ణుని అద్భుతంగా మహాసర్ప బారి నుండి తమను కాపాడిన దానిని సంహరించాడు. సో, ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో, లాస్ట్‌కి మనకొచ్చేసరికి ఈ భాగవతం అంతా ఎవరు చెప్తున్నారంటే, పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నాడనమాట. పరీక్షిత్ మహారాజు గురించి మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో తెలిసిన ఆయనకి ఏంటి, ఓ శాపం వస్తుంది. ఏమి, ఒక వారం రోజుల్లో నీవు పాము కాటుతో చనిపోతావు అనేది వస్తుంది. సో, అప్పుడు అతను మహా ఋషులందరినీ కలిసి నేనేం చేయాలి? నా దగ్గర ఒక వారమే టైం ఉంది. అయితే శ్రీమద్ భాగవతం వినండి. వింటే మోక్షము పొందుతావని. సో, ఆ శ్రీమద్ భాగవతం సుఖదేవ గోస్వామి ఒక్క దగ్గర పాలు పితికే టైంలో గూడా ఉండడంట సుఖదేవ గోస్వామి. కానీ ఇక్కడ 7 రోజులు 7 రాత్రులు స్థిరంగా కూర్చుని నైమిషారణ్యంలో పరీక్షిత్ మహారాజుకి శ్రీమద్ భాగవతాన్ని వివరించారనమాట. సో, లాస్ట్‌కి శ్రీకృష్ణుడు తమ కుటుంబ సభ్యుడు కానప్పటికీ బృందావన వాసులు అకస్మాత్తుగా అతని పట్ల అంతటి ప్రేమను పొందడానికి కారణమేమిటి? ఈ సందర్భంగా పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగాడు. అసలైన గోపబాలుడు ఆ భావం శ్రీకృష్ణుడే స్వయంగా ఆ రూపాలను ధరించినప్పుడు వారి తల్లిదండ్రులు సొంత పుత్రుల కన్నను ఎక్కువగా ఎందుకు కృష్ణుడి పట్ల ప్రేమానురాగాల్ని పొందారు? అంతేకాకుండా గోవులు కూడా తమ సొంత సో, ఇవన్నీ ప్రశ్నలు అన్నమాట. పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. అప్పుడు ప్రతి జీవికి నిజమైనది ఆత్మయే. సో, ఇక్కడ సుఖదేవ గోస్వామి చాలా చక్కగా చెప్పారనమాట. ఏంటి అంటే, ఆత్మయే ప్రియమైనది. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు అప్పుడు చెప్పాడు. ఇల్లు, పరివారం, బంధువులు, సంఘము, ధనము, వైభవం, పేరు ప్రఖ్యాతి అనేవి జీవుని ప్రియమైనవి కలిగి ఉండడము గౌణమైనవే అయి ఉంటాయి. అవి ఆత్మప్రియాన్ని కలిగిస్తాయి కాబట్టి ప్రియమైనవిగా తోస్తాయి. ఈ కారణంగా స్వార్థపరుడైన వారు పుత్రమిత్ర కళాత్రాది బంధువుల కన్నను దేహము ఆత్మకే ఎక్కువ అనురక్తుడై ఉంటాడు. తనకు ఏదైనా ప్రమాదం ఎదురైతే అతడు అన్యుల రక్షణ కన్నను తన రక్షణకే మొదలు చూసుకుంటాడు. ఇది సహజమే. అంటే అతడు ఇతరం కన్నను తననే అధికంగా ప్రేమిస్తాడు. ఆత్మ తర్వాత తన అనురాగ లక్ష్యము భౌతిక దేహం. తన ఆత్మను గురించి సమాచారం లేనట్టి వ్యక్తి. సో, ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నాడంటే, ఆత్మ ముఖ్యమైంది. కానీ ఈ భూప్రపంచం ఇక్కడ భౌతికంగా మనము మన దేహానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి ఈ భవబంధాలన్నిటిలో కూడా చిక్కుకొని ఉంటారు. ఎందుకంటే దేహాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటారు కాబట్టి. ఇక్కడ దేహ ఆత్మ ఉన్న కారణంగానే దేహాసక్తి కలుగుతుంది. మనిషి మరింత పురోగమిస్తే ఆత్మ శ్రీకృష్ణాంశ అయిన కారణంగా ప్రీతికరమైందని తెలుసుకోగలుగుతాడు. తట్టతకు శ్రీకృష్ణ భగవానుడు
పరమ ప్రియమైన వాడు, పరమాకర్షణుడని అర్థమవుతుంది. అతడు సర్వాత్ముడు. ఈ విషయం మనకు తెలియజేయడానికి శ్రీకృష్ణుడు అవతరించి తానే సకలాకర్షణ కేంద్రం అని ఏర్పరుస్తాడు. శ్రీకృష్ణాంశం కాకపోతే ఏది కూడా ఆకర్షణీయం కాబోదు. సో ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉంటాడనమాట. ఏంటి అంటే శ్రీకృష్ణుడే ఒక పెద్ద ఆకర్షణ. సో ఆకర్షణ ఆత్మ ఆకర్షించబడుతుంది. ఎందుచేత అంటే మనం అందరం కూడా శ్రీకృష్ణుడి యొక్క అంశలమే. అందుచేత శ్రీకృష్ణుడి పట్ల ఆకర్షణ పెరిగి వ్రజవాసులందరూ కూడా కృష్ణుడి పట్ల ఆకర్షణీయంగా ఉంటారు. వాళ్ళ పరివారంలో కృష్ణుడు కూడా ఒకడు అని ప్రతి ఒక్క పరివారం అనుకుంటుంది. కాబట్టి ఆ ఊరిలో కృష్ణుడు ఆకర్షణీయంగా ఉంటాడు అని చెప్తున్నాడు. భౌతిక జగత్తు దూడపాదము ముద్ర లేని జలంలాగా అల్పమైపోతుంది. శ్రీకృష్ణుని మహాత్ములకు ఆశ్రయము, అతడే భౌతిక జగత్తుకు కూడా ఆశ్రయం. కృష్ణ భక్తి భావంలో ఉన్న వ్యక్తికి వైకుంఠం దూరం కానే కాదు. అడుగుడున ప్రమాదం పొంచి ఉండే భౌతిక జగత్తులో అతడు వసింపడు. ఈ విధంగా బ్రహ్మదేవుని ప్రార్థనను పరీక్షిత్ మహారాజుకు వినిపించిన సుఖదేవ్ గోస్వామి కృష్ణ భక్తి భావనను సంపూర్ణంగా వివరించాడు. గోపబాలుతో శ్రీకృష్ణ లీలలు, యమునా తీరంలో ఆ దేవాది దేవుడు వారితో కలిసి భోజనాలు చేయడము, బ్రహ్మదేవుడు అతన్ని స్తుతించడము అనేవి ఎంతో దివ్యమైనటివి. ఎవరైతే వీటిని వింటారో కీర్తిస్తారో వారి సమస్త అభిష్టాలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ విధంగా శ్రీకృష్ణుని బాల్య లీలలు, బృందావనంలో బలరామునితో గోపబాలులతో అతని క్రీడలు వర్ణించబడ్డాయి. బ్రహ్మ శ్రీకృష్ణ భగవాన్ స్తుతించుట అను దశమస్కందములోని 14వ అధ్యాయంకి భక్తి వేదాంత భాష్యం సమాప్తము. హరే కృష్ణ. సో ఈ విధంగా బ్రహ్మ సంహిత అనేది అది ఒక పెద్ద పాట. ఆ పాటని సారాంశంగా ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ శ్లోకం ఒక్కటి మీకు వినిపిస్తాను. ఏ విధంగా ఆయన ఇక్కడ ఇది చాలా సార్లు వస్తూ ఉంటుంది చాలా వాటి. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. గోవిందనామంతో ఖ్యాతికెక్కిన శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు. అతడు సచ్చిదానంద దేహంను కలిగినట్టివాడు. అతడే సమస్తానికి మూల కారణం. అతనికి మూల కారణం ఏదియూ లేదు. సమస్త కారణాలకి మూల కారణమైన వాడు అతడే. అంటే శ్రీకృష్ణు నిత్య నామరూపం గుణ లీలలతో అలరారి చుంజడి పరతత్వం కృష్ణనామము ప్రేమాక్షరమైన నిత్య పరతత్వముకు ప్రతీక. సో ఈ విధంగా శ్రీకృష్ణుని వర్ణిస్తాడనమాట. ఇంకా సమ్మరి చాలా పెద్దగా ఉంది. సో ఇంకోసారి ఎప్పుడైనా వీలున్నప్పుడు మనం ఈ పుస్తకము మీ దగ్గర ఉంటే మీరు చదవండి. చాలా 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 బాగుంటుంది. మొత్తం బ్రహ్మ సంహిత అంతా పాట మీనింగ్, ఒక్కొక్క శ్లోకము అర్థము, భావము, మీనింగ్, పర్పట్ అన్నీ ఉంటాయి. సో అది యాక్చువల్లీ ఈ బుక్ అన్నమాట. ఇక్కడ సారాంశం లాగా కృష్ణ భగవానుడు అనే దాంట్లో వచ్చింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ ప్రభుజీ అండ్ మాతాజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీరు చాలా ఓపిక్గా ఎంత చక్కగా ఉన్నారు. ఇప్పుడు దాకా కొంచెం టైం ఎక్స్ట్రా తీసుకున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ, చాలా రోజులైంది మీ క్లాస్.